సో ఒకవేళ మీకు మంత్రి వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడమే మంచిది అని మీకు ఆ ఫీలింగ్ ఉంటుందా? లే అబ్బా టార్చర్ ఎందుకు ఇటు కోమటిరెడ్డి ఇటు దామోదర్ రెడ్డి ఇటు పొడుస్తా ఉంటే ఆ ఇసుకని ఎవరికి పంపించాలనో అర్థం కాక పైసలు ఎవరికి డబ్బు చేయాలనో అర్థం కాక నేను ఈ ఇబ్బంది ఎందుకు ప్రశాంతంగా ఒక పదవి వచ్చింది ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటారా? రఘు గారు నీకు ఇది చెప్పాలి, తుంగతుర్తి అనే దాన్ని మిస్ అయిన నేను. ఇప్పుడు మా అమ్మ కన్నది, అమ్మ ఆడ ఉన్నది, నేను వచ్చి ఇక్కడ ఉన్నా రావట్లేదు. కానీ తుంగతుర్తి నాకు రాజకీయ జన్మ ఇచ్చింది. మీన్స్ నేను అక్కడ కంటెస్ట్ చేస్తే నాకు ప్రజలు ఓట్లేసింది. ఈసారి సామేల్ గారు 50,000తో గెలిస్తే నేను 10,000తో గెలుద్దునేమో చెప్తున్నా, ఎక్కువ పక్కన పెట్టి తక్కువ. కానీ తుంగతుర్తికి నేను రుణపడి ఉన్నా, అది ఎప్పటికీ తీరని కోరిక. నేను ఎక్కడ ఉన్నా తుంగతుర్తిని అమ్మలాంటి, రాజకీయానికి అమ్మలాంటిదని ఎందుకు చెప్తున్నా, నేను పుట్టి పెరిగిన ప్లేస్ చాలామందికి తెలియదు. వాళ్ళకు చాలామంది ఎవరు నాన్ లోకల్ దాకా అనుకుంటాడు. దానికి ఏం మనం ప్రతిసారి సమర్థించాల్సిన అవసరం కాదు. కానీ తుంగతుర్తి మీద ఉన్న ప్రేమ రేపు నేను నాయకునిగా అయినాక చూపిస్తా, ఇప్పుడు చెప్పు కాదు. నాయకునిగా అంటే ఏదైనా పదవి వస్తే నేనేదో చేయాల్సిన పరిస్థితి నాకుంటే, తుంగతుర్తి ఇప్పుడు సామేల్ గారు ఎమ్మెల్యే అనుకోండి, వారి సహకారంతో నేనే హోదాలో ఉన్నా కలిసి ఇద్దరం మేము దాన్ని తుంగతుర్తి ఇంకా, ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి కార్యకర్తలు ఫోకస్ చేయాల్సింది చాలా ఉంది. మీ లీడర్లు ఆల్రెడీ ఆ రీచ్ల మీద ఫోకస్ చేసిరట మీ లీడర్లు కొంతమంది. చూద్దాం అయితే ఏ రోజు నేను పట్టించుకోను. కానీ తుంగతుర్తిని మాత్రం ఒక కాన్స్టిట్యున్సీకి మేము సామేలన్న నేను కలిసి చేసే దాంట్లో మాత్రం అందరు గర్వపడే విధంగా. మళ్ళీ అందరు ఏమనుకుంటారు, సామేల్ గారు గెలిచిండ్రు, దయాకర్ గారు వస్తారో రారో, ఇక మా వాళ్ళు వచ్చిర్రు, మా తిరుమలగిరి వాళ్ళు వచ్చిండ్రు, అన్న మీరు వస్తారా రా, ఐఎమ్ ఆల్వేస్ విత్ తుంగతుర్తి. ఓకే, రేపు జనరల్ అయినా సరే. ఓకే, అది నాకు నేను చదువుకున్నది, పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి దాని మీద ఉండే మమకారం అమ్మ మీద లాంటిదే. కాబట్టి చాలామందికి తెలియక కొంత అటు ఇటు అనుకున్నారు, మా డాడీది ఎక్కడో అమ్మది ఎక్కడో తెలియక.